ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డాక్టర్ గారు, టీనేజర్స్ కి బాగా పనికొచ్చే ఆసనాలు ఏంటో చూపిస్తారా? చక్రాసన్, సర్వాంగాసన్, పశ్చిమోత్తానాసన్, ధనురాసన్, ఈ 4 ఆసనాలు చాలా చాలా బాగా ఉపయోగపడతాయి. ఓకే. అందుకని ఇట్లాంటివి చేస్తే పిల్లలు ఎదగటానికి, గ్రోత్ హార్మోన్స్ బాగా రిలీజ్ అవ్వటానికి, అట్లాగే బాడీలో ఓవరీస్ కానీ యూట్రస్ ఇవన్నీ హెల్దీగా ఉండటానికి బాగా ఉపయోగపడతాయి. మగ పిల్లలకు కూడా ఇట్లాంటివన్నీ బాగా హెల్ప్ చేస్తాయి. ఈ 4 ఆసనాలు వీళ్ళు చేయగలిగితే చాలా మంచిది. చూడండి, అవి టీనేజర్స్ కి ప్రతిరోజు మానకుండా అభ్యాసం చేయవలసిన అతి ముఖ్యమైన ఆసనాలను ఇప్పుడు చూపించబోతున్నాం. ఆర్డర్గా ముందుగా ఉష్ట్రాసనం. ఇది ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకునే వారికి నడువు నొప్పి, మెడ నొప్పి రాకుండా ఉండటానికి, ఉన్నవి కూడా తగ్గటానికి ఈ ఉష్ట్రాసనం ఉపయోగపడుతుంది అనమాట. ఇట్లా నడువుని, మెడని వెనక్కి విరిచి అట్లా ఉండాలి. ఇట్లా ఒక 6 నిమిషం నుంచి నిమిషం సేపు ఉష్ట్రాసనం చేస్తే మంచిది. ఆ తర్వాత వెళ్ళకిలా పడుకుని 2 కాళ్ళని అట్లా లాక్కుని దగ్గరికి చక్రాసనం చేస్తాం. ఇది కూడా పిల్లలు ఎదగటానికి, వెన్నుపాము దృఢంగా తయారవటానికి, నడువు నొప్పులు రాకుండా ఉండటానికి, డిస్క్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండటానికి చాలా మంచిది చక్రాసనం. నెక్స్ట్ బోర్లా పడుకుని భుజంగాసనం చేస్తాం. అసలు థైరాయిడ్ గ్రంథి బాగా పనిచేయటానికి పిల్లలకి, అట్లాగే మెడ నొప్పులు, నడువు నొప్పులు కంప్యూటర్ దగ్గర వర్క్ చేస్తున్నందుకు రాకుండా ఉండటానికి ఈ భుజంగాసనం బాగా ఉపయోగపడుతుంది. ఆ తర్వాత లోవర్ బ్యాక్ పెయిన్, డిస్క్ ప్రాబ్లమ్స్ కానీ, ముడ్డిపోసల దగ్గర సయాటిక్ పెయిన్ కానీ రాకుండా ఉండటానికి ధనురాసనం. శరీరాన్ని బాణంలాగా ఇల్లు విరిచినట్టుగా విరుస్తాం అప్పుడు. ఇది ధనురాసనం. ఇది కూడా చాలా చక్కటి ఫలితాన్ని యూత్కి ఇస్తుంది. పిల్లలకి గ్రోత్ హార్మోన్స్ రిలీజ్ అవ్వడానికి కూడా ఇది బాగా మంచిది. ఆ తర్వాత 2 కాళ్ళను చాపేసి మోకాళ్ళు ముద్దు పెట్టుకునే పశ్చిమోత్తానాసనం చేస్తాం. నడువు ఫ్లెక్సిబిలిటీ బాగా పెరుగుతుంది. బొజ్జ రాకుండా ఉండటానికి, ప్యాంక్రియాస్ బాగా పనిచేయటానికి ఈ పశ్చిమోత్తానాసనం బాగా ఉపయోగపడుతుంది. దీన్ని ఎట్లా అభ్యాసం చేస్తే మంచిది. ఆ తర్వాత వెళ్ళకిలా పడుకుని హలాసనం చేస్తాం. తల వెనక భాగానికి కాళ్ళు వచ్చేస్తాయి, చేతులు కాళ్ళు అట్లా ఆనిపోతాయి. హలాసన్, సర్వాంగాసన్. ఇది పిల్లలకి బాగా ఎదుగుదలకు ఉపయోగపడే బెస్ట్ ఆసనం అనమాట. జుట్టు బాగా ఎదగటానికి కూడా పిల్లలకు బాగా ఉపయోగపడుతుంది. మెమరీ బూస్టింగ్ కూడా సర్వాంగాసనం చాలా మంచిది. కాబట్టి పిల్లలు అన్నిటికంటే అతి ముఖ్యంగా సర్వాంగాసనం రోజు చేస్తే మంచిది. అలాగే వెళ్ళకిలా పడుకుని థైరాయిడ్ గ్లాండ్ బాగా స్టిమ్యులేట్ చేసే మత్స్యాసనం చేయబోతున్నాం. మెడనే నడుమునట్ల వెనక విరవాలి ఈ మత్స్యాసనం. తర్వాత చివరగా 2 ప్రాణాయామాలు. కపాలభాతి ప్రాణాయామం. డొక్క లోపలికి పీల్చుకుంటూ గాలిని చీదేస్తూ ఉంటాం. గాలిని వదిలేయాలి. అట్లా బొడ్డు భాగం దగ్గర డొక్కను లోపలికి లాగుతూ గాలిని వదిలేస్తూ ఉండాలి. నిరంతరం కపాలభాతి ఒక 50 సార్లు 100 సార్లు అట్లా చేస్తే మంచిదన్నమాట. కాన్సన్ట్రేషన్ పెరిగి స్ట్రెస్ తగ్గటానికి. తర్వాత అనులోమ విలోమ ప్రాణాయామం. కుడి ముక్కు ద్వారా గాలిని పీల్చుకుని ఎడముక్క ద్వారా వదిలేస్తాం. మళ్ళీ ఎడముక్క ద్వారా గాలి పీల్చుకుని కుడి ముక్కు ద్వారా వదిలేస్తాం. ఇలా అనులోమ విలోమ ప్రాణాయామం. ఈ 2 ప్రాణాయామాలు ఇప్పుడు చూపించిన 7 ఆసనాలు కనుక బాగా చేయగలిగితే టీనేజర్స్కి ఈ ప్రాణాయామ ఆసనాలు బాగా ఉపయోగపడతాయి. అన్నీ చేసినా చేయకపోయినా వీటిని బాగా చేస్తే మంచిది. ఇలాంటి ఆసనాలు మీరు ప్రాక్టీస్ చేస్తే ఏజ్లో ఉన్న పిల్లలకి థైరాయిడ్ రాకుండా ఉంటుంది. జీన్స్ ప్రకారం ఎంత ఎత్తు ఎదగాలో పర్ఫెక్ట్గా అంతెత్తు మీకు వచ్చేటట్టు ఈ ఆసనాలు భలే సపోర్ట్ చేస్తాయి. మీరు కూర్చుని చదువుకునేటప్పుడు మెడ నొప్పులు, నడువు నొప్పులు రాకుండా కూడా ఇవి భలే కవర్ చేస్తాయి. కాబట్టి టీనేజర్స్ వీటిని అసలు మానకుండా ఈ 4 కొనసాగిస్తే మంచిది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అవమానించడం, అనుమానించడం మీ రక్తంలో ఉన్నాయేమో, మా రక్తంలో లేవు. అక్క, వీళ్లతో మాట్లాడనవసరం. అప్పలాడు, ఈ రెంట్ డబ్బులు తీసుకో. వద్దులే, ఆ డబ్బు మా ఇంట్లో పని వాళ్ళకి 1 నెల జీతానికి కూడా సరిపోవు. ఏంటమ్మా నువ్వు? ఒరే నాయనా, పెద్దోళ్ళ విషయం పెద్దోళ్ళు మాట్లాడుకుంటున్నావు, నువ్వు సైలెంట్గా ఉండు. ఆ డబ్బు మనకు అవసరం లేదు, వాళ్ళనే ఉంచుకోమను. దారి ఖర్చులకు పనికొస్తాయి. అంటే ఏటే ఉచ్చలు, ఈ వేళప్పుడు ఐగురుని బయటికి వెళ్ళిపోమంటావా? ఐగురు, ఇక్కడ మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు, తమరు ఎక్కడే ఉండండి. నేను ఉండమనే చెప్పాను, వాళ్ళే రోషానికి పోయి వెళ్ళిపోతామంటున్నారు. అన్నయ్య, బయలుదేరదామా?
అప్పుడు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. మీ పేరు వినాలన్నా మిమ్మల్ని చూడాలన్నా నాకు కంపరంగా ఉంటుంది. ఈ జన్మలో మీ మొహాలు నాకు చూపించకండి. మీరు కూడా మీ మొహాలు మాకు చూపించకండి. రూపాయలు రేయ్, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చి నీ కాళ్ళు గడిగి కన్యాదానం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అలాంటిది వాళ్ళ నువ్వు బతిమలాడటం ఏంట్రా? ముత్యాలు, నీ కొడుకు జీవితం చక్కదిద్దడానికి నీ స్థాయికి తగ్గ సంబంధం నువ్వెలా తెచ్చావో, నా కూతురి జీవితం చక్కదిద్దడానికి నా స్థాయికి తగ్గ సంబంధం నేను తీసుకొచ్చాను. మీ అందరి కళ్ళ ముందు తనకి పెళ్లి చేసి తన జీవితాన్ని చక్కదిద్దుతాను. చూస్తూ ఉండండి. 10 రూపాయలు. రే నాయనా, నువ్వు పైకెళ్ళు. ఎగిరిపోవో రామచిలక గగనమే నీ ఇల్లు గనుక గూటితో పని ఏంటి నీకింకా సహనమే నీ పేరు కాని సమరమే నీ తీరు గనుక తడపతే కను పాప గడపింకా జాలి లేని జోల పాటే నీకు లాలిగా మారెనమ్మ ఓర్పుకే ఓదార్పు నీవమ్మా నిన్ను చూస్తే బాపు బొమ్మ పొంగిపోడా పైన బ్రహ్మ తాను మలచిన కలవు నీవు అని కెరటమే నిన్ను చూసి నిత్యం నేర్చునే సరికొత్త నాట్యం అడుగు అడుగొక యుద్ధమేనంటూ. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నీకు ఈ గాయం ఎందుకైందే? తెలియనట్టు అడుగుతున్నారేంటి? ఆ దొంగ విధవలు నా నగల కోసం. ఆగిపోయామే, చెప్పు. ఆల్రెడీ చెప్పిన అబద్ధమేగా. ఇంకొకసారి అదే అబద్ధాన్ని నా కళ్ళల్లోకి సూటిగా చూసి చెప్పు. దీనంతటికీ కారణం మా సుచిత్ర పిన్నియే కదా? అయ్యో, ఆవిడెందుకు? తన తప్పును ఒప్పుకొని నీ దగ్గరకు వచ్చి సారీ చెప్పడం నేను విన్నాను గుండమ్మ. తన ఇంటికి వచ్చినప్పటి నుంచి నువ్వు లావుగా ఉన్నావు, అలా ఉన్నావు, ఇలా ఉన్నావు అంటూ నిన్ను ఎన్నో మాటలు అంది. నువ్వు భరించావు. ఎన్నోసార్లు నిన్ను ఇబ్బంది పెట్టింది, అయినా సహించావు. ఆఖరికి ఇంత పని చేసిన తర్వాత కూడా నువ్వు తన్ని క్షమించావు అంటే అది నిజంగా అందరి వల్ల కాదు గుండమ్మా. నిన్ను చంపాలని చూసింది తనే అని తెలియగానే తను చంపాలన్నంత కోపం వచ్చింది. కానీ నీకంత నష్టం చేయాలని చూసిన తనని కూడా పశ్చాత్తాపడిందని నువ్వు క్షమించగానే మళ్ళీ నేను కోప్పడి గొడవని మొదటికి తీసుకురావడం కరెక్ట్ కాదనిపించింది. తప్పు చేసిన వాళ్ళని క్షమించడం కంటే చేసిన తప్పుని తెలుసుకుని మారడం చాలా గొప్ప విషయం అండి. కుటుంబం అన్న తర్వాత ఒకరికొకరికి మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు రావడం సహజమండి. కోపమైనా ఏదైనా ఎక్కడికక్కడ వదిలేసుకుంటే వచ్చిన మనస్పర్ధలు అక్కడితో ఆగిపోతాయి. వాటినే పట్టుకొని కూర్చుంటే ఇలాంటి ప్రమాదాలే వస్తాయి.
కోడలిగా ఆవిడ కాళ్ళకి దండం పెట్టాల్సిన పొజిషన్ నాది. కానీ ఆవిడే నా దగ్గరకొచ్చి క్షమాపణలు అడిగే పరిస్థితికి వచ్చిందంటే దానికి కారణం నా మీద పెంచుకున్న కోపానికి ఆవిడ ఫుల్ స్టాప్ పెట్టకపోవడం వల్లేనండి. అయినా ఆవిడ మన కుటుంబంలో మనిషి. తను తప్పు చేసిందని మనమే వేలెత్తి చూపిస్తే ఇక మన అనే మాటకి అర్థం ఏముంటుందండి? ఏ గుండు, ఏంటండి? ఒక్కొక్కసారి నువ్వు నాకు తెగ నచ్చేస్తుంటావు తెలుసా? కొంప తీసి ఇప్పుడు నచ్చానా ఏంటి? హ్మ్. అయితే నన్నిప్పుడు దగ్గరికి తీసుకుని నా ఒడిలో ఒక బిడ్డను పెట్టేయచ్చు కదా? అయ్యయ్యో, నాకొక్కరే చాలండి. మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టనులేండి. నీతో వచ్చిన ప్రాబ్లమే ఇదే. కొంచెం దగ్గర అయితే చాలు, నెత్తికి ఎక్కేస్తావు. ఏ కుదరదంటారా? కుదరదు. కొంచెం కూడా ఛాన్స్ లేదా? లేదన్నాను కదా. ఏమండి, ఒకే ఒక్కసారి ఆలోచించుకోవచ్చు కదా? నేను జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇగో కుక్కను బోలను కుక్కలు ఉండొచ్చు, కానీ ఇది అచ్చుగుద్దినట్టు మా బంటిగాడిలాగే ఉంది తెలుసా? నీకు బుర్ర మీద జుట్టే లేదనుకున్నా, లోపల గుజ్జు కూడా లేదని ఇప్పుడే అర్థమైంది. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? మరి లేకపోతే ఏంటి? మీదేమో మగ కుక్క, మాదేమో ఆడ కుక్క. అది చాలదా? ఈ కుక్క వేరు మీ కుక్క వేరని చెప్పడానికి? అమ్మా, వాళ్ళతో గొడవెందుకు? అంత అనుమానంగా ఉంటే ఆ డ్రెస్ తీసి చూసుకోమను. అది ఆడకుక్కో మగ కుక్కో వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళ అనుమానం కూడా తీరిపోతుంది కదా. అట్టగే చెక్ చేస్తాను. నాకేమైనా భయమే ఏంటి? ఆ? ఏ, 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 ఏ. అట్టుకో సిస్టరు. ఏయ్, ఆగండి. ఛీ! అమ్మా, ఏంటండి అన్యాయం? ఒక సిగ్గు మనుషులకే ఉంటుందా, జంతువులకు ఉండదా? పైగా ఇది ఆడది. దాని డ్రెస్ తీసేసి దాన్ని అవమానిస్తారా? ఏటేటేటి, కుక్క కూడా సిగ్గుంటదేటి? కుక్క అయితే ఇది మాత్రం జీవి కాదా? చేసిన నిర్వాహకం చాలు, ఇక ఇక్కడి నుంచి పడిపోండి. అలాగే వెళ్తాం, కానీ ఇది మా కుక్కని తెలియాలి. ఆ తర్వాత మీ అందరికీ మూడుతుంది. జాగ్రత్త. ఆ, నీలాంటి వాళ్ళని చాలా మందిని చూశాను. వెళ్ళండి వెళ్ళండి. మిమ్మల్ని ఇంట్లోకి రానివ్వడమే గొప్ప, పైగా డైలాగ్ ఒకటే. వా. అలాగే పోతాం. మైథిలి, ఈ కుక్క మా కుక్క కాకూడదని దేవుడికి మొక్కుకో, లేదంటే చిక్కుల్లో పడతాం. ఆ, పోండి పోండి, చూసాంలే. అమ్మయ్యా, మా ప్రతి ఒక్కడి కన్ను నా కుక్క మీదే. ఈసారి నీ జోలికి ఎవరన్నా రావాలి, ఒక్కొక్కరి ప్రాణం తీసేస్తాను. అమ్మా, నువ్వు చెప్పేది 100% నిజమేగా? ఈ కుక్క మీ ఫ్రెండ్ కుక్కేగా? ఎన్నిసార్లు చెప్పాలే? పాడిందే పాటరా పాచిపూల భద్రయ్య అని అందరూ అదే పాట పాడుతున్నారు. సమాధానం చెప్పలేక చస్తున్నాను. ఛీ! అమ్మేదో మళ్ళీ కొంప ముంచేలానే ఉంది. భగవంతుడా, ఇల్లు మారిన తర్వాతైనా నా భార్య బుద్ధి మారుతుందేమో అనుకున్నాను. మారకపోగా అక్కడికంటే ఈ ఇంటి దగ్గర ఎక్కువ నేరాలు చేస్తోంది. అయినా ఏ జానకమ్మ గారి కంటపడకుండా తప్పించుకోవాలని ఊరికి దూరంగా ఉన్నానో అదే జానకమ్మ గారి ఇంటి ముందుకు తెచ్చిపెట్టింది. ఇప్పుడు బయట తిరగలేను, అలా అని ఇంట్లోనూ దాక్కోలేను.
ఎంతకాలం ఇలా జైలు జీవితం అనుభవించాలో అర్థం కావట్లేదు స్వామి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. తారతమ్యాలు మర్చిపోయి నా మనవరాలి మీదే చేయి చేసుకుంటావా? నీ తల్లి కాళ్ళు పట్టిస్తావా నా మనవరాలితో? మా వంశ పరువు తీస్తావా? అమ్మగారు, అసలు ఏం జరిగిందంటే? మాట్లాడకు. ఏం జరిగినా నువ్వు చేసింది క్షమించరాని తప్పు. ఏమమ్మా నారాయణమ్మ, ఇదేనా నీ పెంపకం? బిడ్డల్ని కనేసి డబ్బున్న కొంపల మీద కొసుగొల్పి అన్నం పెట్టి ఆశ్రయం ఇచ్చిన వాళ్ళకే ద్రోహం చేయమని నేర్పిస్తున్నావా? మాకు అవసరం లేదు. నేనేంటో నానమ్మకి తెలుసు. నానమ్మ, ఏ కూతురైనా తన తల్లికి అవమానం జరిగితే ఊరుకుంటుందా? మీరే చెప్పండి నానమ్మ. జాబిలమ్మ చేసింది తప్పు. తప్పు ఎక్కడ జరిగినా నేను తట్టుకోలేను. అందులోనూ నా తల్లి విషయంలో జరిగింది. నా వల్ల కాలేదమ్మా. మీ దృష్టిలో తప్పంటున్నారు. నన్ను క్షమించండి. అది చెప్పాల్సింది నాకు కాదు. నీ వల్ల అవమానాల పాలైన నా మనవరాలు జాబిల్లికి. నా మనవరాలి కాళ్ళు పట్టుకొని ప్రాధేయపడండి. తను క్షమిస్తే నేను మిమ్మల్ని వదిలేస్తాను. స్కెచ్ వర్కౌట్ అవుతోంది వైదిక. నేను మయూక పిచ్చిదనుకున్నాను, కానీ ఇంతలా రక్తి కట్టిస్తుందని అనుకోలేదు. అలాగేనమ్మా, నేను పట్టుకుంటాను. అమ్మా, ఏం మాట్లాడుకో. ఏంటమ్మా, ఉండమ్మా. అమ్మా, జాబిలమ్మ, తప్పు మాదే. దయచేసి నా బిడ్డని క్షమించండమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రేయ్, మేడంకి అడిగింది ఇంకొకసారి అడిగే అలవాటు లేదు. ఒళ్ళు చెవులు దగ్గర పెట్టుకుని మేడం అడిగింది విని సమాధానం చెప్పు. రేయ్, మర్డర్ వెపన్ ని మీ సార్ ఎక్కడ దాచాడు నీకు బాగా తెలుసు. మర్యాదగా నిజం చెప్పు. చెప్తుంటే అర్థం కావట్లేదా? కిరణ్, ఈ బాడీని క్లియర్ చేయి. యాక్టింగ్ చేసిన చాలు గానీ లే.
గుడ్ గుడ్ రా. అలా చంపేసావేంటి? పిచ్చేమన్నా పట్టిందా? ఒక 2 సార్లు అడిగితే చెప్పేవాడు కదా. కూర్చో. రెండోసారి అడిగే అలవాటు లేదని చెప్పాం కదా. మీనన్ నెక్స్ట్ ప్లాన్ ఏంటి? మీనన్ ఎవరు? నాకేమీనని తెలీదు. నన్ను ఇక్కడికి మర్డర్ కేసుని తీసుకొచ్చారు. సరే, ఎందుకు సూర్యనారాయణ చంపావు? మీనన్కి సూర్యనారాయణకి సంబంధం ఏంటి? బాయ్కి ఆ సూర్యకి సంబంధం ఏంటి? ఆ సూర్యకి సంబంధం ఏంటి? ఆ సూర్యకి సంబంధం ఏంటి? ఆ సూర్యకి సంబంధం ఏంటి? ఇప్పుడు నీకు ఆ బాయ్కున్న సంబంధం గురించి మాట్లాడుకుందామా? చెప్పు. మీనన్ నెక్స్ట్ ప్లాన్ ఏంటి? వెళ్ళు కొట్టేదాకా ఆలోచించుకోవడానికి నువ్వేం ఎగ్జామ్ హాల్లో లేవు యువరాజ్. నా గన్నుకి 1 మీటర్ దూరంలో ఉన్నావు. నాకు దూకుడెక్కువ, నా గన్కి స్పీడ్ ఎక్కువ. అస్సలు టైం వేస్ట్ చేయను. చెప్పు. రేపొద్దున హనుమాన్ జయంతి ఉత్సవాల్లో మినిస్టర్ని కిడ్నాప్ చేయబోతున్నా. అంతే, అంతకుమించి నాకేం తెలీదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. దాహం వేస్తుంది. ఆపు. ఎందుకు? నాకు దాహం వేస్తుంది, నీళ్లు తాగాలి. ఆపు. వాటర్ బాటిల్ కొనుక్కోవాలన్నా కొట్టు ఉండాలి కదా. కొట్టే అక్కర్లేదు. ఆ పంపు కొట్టుకుంటే మొహానికి కూడా నీళ్లు కొట్టుకునేంత వాటర్ తాగొచ్చు. దిగు. వెక్కిరిస్తున్నావా? ఇలా గొంతు చించుకుంటే దాహం వేకి ఇంకేమేస్తుంది? కొంచెమైనా బుర్రు ఉండాలి. సర్లే, ముందు నువ్వు వాటర్ తాగు. బావా ఏమైంది బావా? అయ్యో ఏమైంది బావా? అసలు బుద్ధుందా నీకు? అలా ఎలా కొడతావే? సారీ బావా, చూసుకోలేదు బావా. ఏంటి చూసుకోకపోవడం? ఏదైనా పని చేసేటప్పుడు ధ్యాస పెట్టి చేయాలని తెలీదా నీకు? అయ్యో బావా, రక్తం వస్తుంది, గాయమైనట్టుంది. సారీ బావా. సారీ బావా. సారీ బావా, నొప్పిగా ఉందా? సారీ, నిజంగా నువ్వు అక్కడ చేయి పెట్టడం నేను చూడలేదు. రియలీ సారీ. ఏయ్ సర్లే, ఏడు పాపం. ఇప్పుడు నేనేమన్నానని? పాపం, నేను దాహం అన్నందుకే ఇక్కడ ఆపావు కదా. బుద్ధి లేని దాన్ని చూసుకోకుండా చేతికి పంపు కొట్టేశాను. వేళ్ళు చిక్లిపోయినట్టున్నాయి. ఎంత నొప్పిగా ఉందో ఏంటో. నేనేడవాలి, నువ్వు కాదు. కాసేపు నోరు మూసుకుని ఉంటావా? ముందు నీళ్లు తాగు, పద. ఏం వద్దులే. ఏయ్
ముందు తాగు. మళ్ళీ ఏడ్చుకుంటూ నీ కన్నీళ్ళనే తాగుతూ ఉప్పగున్నాయి చప్పగున్నాయని నన్ను సతాయిస్తావు. ముందు తాగు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎందుకమ్మా టెన్షన్ పడతావు? శివపార్వతి ఇంట్లో లేదని చెప్పేస్తే సరిపోతుంది కదా. ఒరే, ఆ మాట చెప్పడానికా ఇంతవరకు పిల్ల ఇంట్లోనే ఉందన్నట్టు నటిస్తూ వచ్చింది? శ్రీవల్లి వదిన నలుగు పెట్టించుకోవడానికి రెడీగా ఉంది. నేను కూడా రెడీగా ఉన్నాను తమ్ముడు. శ్రీవల్లి పక్కన కూర్చుంటే తంతు మొదలైపోతుంది. నువ్వు చాలా కూల్గా ఉన్నావు అన్నయ్య. నాన్న, నానమ్మ, అమ్మ, నేను అందరూ శివ ఇంకా రాలేదేంటని టెన్షన్ పడుతున్నాం. రేయ్, శివ రాలేదు అంటున్నారు కానీ వెంట వెళ్ళిన గంగబాబు గురించి ఎవ్వరూ ఆలోచించట్లేదేంటి? ఎక్కడ ఆలస్యమైందో ఏమో కానీ వెంటనే అన్నయ్య శివన్ తీసుకొచ్చేస్తాడు. నాకు నమ్మకం ఉంది. అదుగో చూసారా, శ్రీవల్లికున్నంత నమ్మకం కూడా మీకు లేకపోతే ఎలా అమ్మా? ఇద్దరూ వస్తారని తెలుసు, కానీ ఎప్పుడొస్తారు? శ్రీవల్లి, శివపార్వతి ఇద్దరూ ఒకేసారి వస్తే నలుగు కార్యక్రమం మొదలు పెడతామని ముత్తైదువులు బలవంతం చేస్తున్నారు. ముందు నిన్ను శ్రీవల్లిని తీసుకువెళ్లి నలుగు పెట్టించండి అంటే నలుగురు ఉండాలనేసి తెగేసి చెప్తున్నారు. విజయ్ వాళ్ళు కూడా రాలేదు కదమ్మా. 5-10 నిమిషాల్లో ఉంటామని ఫోన్ చేసి చెప్పారు. అదిగో చూసారా, ఇక వాళ్ళు కూడా వచ్చేస్తే పరువు గంగలో కలిసిపోయినట్టే. గంగలో కలిసిపోయినట్టు కాదు, గంగతో కలిసిపోయిన శివపార్వతి గనక ఆలోపు వచ్చేస్తే ఎవ్వరికి ఏ ప్రాబ్లం ఉండదు. పిన్ని, ముత్తైదువులు నలుగు పెట్టడానికి ఇద్దరిని తీసుకురమ్మంటున్నారు. మేమిద్దరం అయితే రెడీగా ఉన్నాం. వెళ్దాం శ్రీవల్లి. శివ అన్నయ్య ఇంకా రాలేదు కదా? వచ్చినట్టే అనుకో. వచ్చినట్టే. ఏమంటున్నావమ్మా? కుసుమా, ఒక్క సహాయం చేస్తావమ్మా? ఏంటి పిన్ని? పసుపు చీర కట్టుకొని శివపార్వతిలా కాసేపు నటిస్తావా? ఏంటత్త నువ్వనేది? కుసుమ శివపార్వతిలా ఉండాలా? చీర కడితే గుర్తుపట్టరా? గుర్తుపడితే పెద్ద గొడవ అవుతుందత్తా. నా భయం మీకు అర్థం కావడం లేదే. శ్రీవల్లి కనుక ఇంట్లో లేదన్న విషయం పెద్ద ముత్తేదులు కానీ తెలిస్తే ఆ నలుగురు కాస్త 40 మందికి చెప్పేస్తారు. అరగంటలో ఊరంతా పాకిపోతుంది. ఉన్న పరువు తీసేశారని చాముండి అత్తయ్య ఏం చేస్తుందోనని ఒకటే భయంగా ఉంది నాకు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. చెప్పమ్మా కుసుమా, చెప్పు, చేస్తావా? అమ్మా, నువ్వు చెప్పిన ప్లాన్ బాగానే ఉందనిపిస్తుంది నాకు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మా వేదవతి గారు, మీ అబ్బాయి రుద్రాణి గారు అమ్మాయి మెళ్ళలో తాళి కట్టాడనంటే దరికి పెళ్ళైపోయినట్టే. అవును వేదవతి గారు, సాంప్రదాయాలకు విలువనిచ్చే మీకు
ఇలాంటి విషయాలు తెలియనివి కాదు. మీరే ధర్మంగా మాట్లాడండి. తనవారైనా పరాయివారైనా నిజాయితీగా ఉండాలి కదా. ఈ విషయంలో మీ తీర్పేంటో చెప్పండి. ఏముంది, రుద్రాని కూతుర్ని వేదవతి గారి కోడలుగా ఇంటికి తీసుకొని వెళ్లాల్సిందే. అంతే కదా మరి. ఎప్పుడో జరగాల్సిన పెళ్లి ఈ వయసులోనే జరిగిపోయింది. రుద్రాణి గారు అప్పగింతలు ఇవ్వాల్సిందే. అలా ఎలా కుదురుతుంది? నా ఇంటికి కాబోయే కోడలికి కొన్ని అర్హతలుండాలి. నాలాంటి జాతకం కలిగి ఉండాలి. నీ కూతురి జాతకం గురించి చెప్పు. నా కూతురిది సింహరాశి, ఆశ్లేష నక్షత్రం, 4వ పాదం, ఆదివారం నాడు మాఘమాసంలో పుట్టింది. నా కూతురిది అద్భుతమైన జాతకం, తిరుగుండదు. నా కూతురు ఏ ఇంట్లో అడుగు పెడితే ఆ ఇంటికి మంచి జరుగుతుంది, కలిసొస్తుంది. కానీ మాకు కావలసిన జాతకం అది కాదు. భరణి నక్షత్రం, మేషరాశి, 4వ పాదం, కార్తీక మాసం, శుక్రవారం నాడు జన్మించిన అమ్మాయే నా ఇంటి కోడలిగా రావాలి. అలాంటి కోడలే మా ఇంట్లో అడుగు పెట్టాలి. ఎందుకంటే అమ్మవారి పూజలు చేయాలన్నా, ప్రసాదాలు చేయాలన్నా, మా ఆచారాల్ని ముందుకి తీసుకువెళ్లాలన్నా నాలాంటి జాతకం కలిగిన అమ్మాయే అయ్యుండాలి. అలాంటి జాతకం కానప్పుడు నేను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించలేను. వినండి, అందరూ వినండి. 16 ఊళ్ళ పెద్ద మనిషి ఎలాంటి తీర్పు చెప్తుందో వినండి. ఇది న్యాయంగా ఉందా? మీరే చెప్పండి. వేదవతి గారు, మీకు కావలసిన అర్హతలు ఏవైనా అయ్యుండొచ్చు. అలా అని ఈ సమయంలో మీరిలా మాట్లాడడం పద్ధతి కాదు. నాలాంటి జాతకం కలిగిన అమ్మాయి నా ఇంటి కోడలిగా రాకపోతే అక్కడ 10 ఊళ్ళు అన్యాయమైపోతాయండి. చిన్న కొడుకుకు రాకపోతే మీకు పెద్ద కొడుకు ఉన్నాడు కదా, ఆ అబ్బాయికి ట్రై చేసుకోండి. రుద్రాణి గారు చెప్పింది న్యాయంగానే ఉంది. అసలు నువ్వు ఎందుకు అలా చేసావురా? బుద్ధుందా నీకు? ఇది ఏమన్నా చిన్న విషయం అనుకున్నావా? మీరు ఆడుకునే ఆటలు అనుకున్నావా? నాన్నా, తెలియక కట్టావా? ఇష్టంతోనే కట్టావా శ్రీకర్? ఈవిడే బలవంతంగా కట్టించింది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. తీసుకోండి డాడ్. హారు, అంటే మీకు పడుకునే ముందు ఇలా తినడం అలవాటని తీసుకొచ్చాను. థ్యాంక్ యూ అమ్మ. ఇప్పించేయండి, నేను కిచెన్లో పెడతాను.
అమ్ము, ఏమైనా చెప్పాలా? ఏం లేదు డాడ్. గుడ్ నైట్. గుడ్ నైట్. అమ్ము, గుడ్ నైట్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మయ్యా, గుప్తా గారైతే కాదు. ఆయన టైంకి ఎప్పుడు రావాలి? అసలు టైం సెన్స్ లేదు, పనంటే డెడికేషన్ లేదు, మనుషుల మీద జాలి లేదు. ఎలా అంత పెద్ద పోస్ట్ లో ఉన్నారో ఏమో. అసలు యమధర్మరాజుకి కొంచెం లోక జ్ఞానం ఉన్నా ఈయన్ని చిత్ర విచిత్ర గుప్తుడిగా పెట్టుకోరు. పొట్ట బట్ట వేసుకుని భలే కామెడీగా ఉంటారు. యమలోకంలో లాగానే ఇక్కడ కూడా ఎవరో చెకోడీలు తింటున్నట్టున్నారు. తిండి అనగానే గుప్తా గారు గుర్తొచ్చారు. ఎక్కడున్నారో, ఎవరి బుర్ర తింటున్నారో ఏమో. ఆయన పక్కన లేని ఒక్క రోజు ఎంత ప్రశాంతంగా ఉందో. అమ్మయ్యా కదా. అయ్యో, ఆగుము, ఇటు తిరుగుము, రమ్ము. గుప్తా గారు, మీరా? మీ గురించి ఆలోచిస్తున్నా. నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయారు. ఎంత బోర్ కొట్టిందో తెలుసా? నీవు నన్ను తలుచుకుని అనిన మాటలన్నీ నీ వెనుకే ఉండి వింటిని. శ్రవణానందమైనది. ఓహో, వినేశారా? ఊరికే మీరు వినాలని అలా అన్నాను. ఫ్రాంక్ ఫ్రాంక్ ఫ్రాంకు, నీవు పలికిన ప్రతి మాట నీ మనస్సు నుండి వచ్చినదని నాకు తెలియను. నా తిండి గురించి, నా పని గురించి, మా ప్రభువుల వారి జ్ఞానము గురించి నీవు మాట్లాడిన మాటలన్నీ నాకు జ్ఞప్తికి ఉండును. వీటి గురించి మా లోకమున మాట్లాడేట. ఏంటి గుప్తా గారు, మీరు అన్ని అలా గుర్తుపెట్టుకోవద్దు. ఇక్కడ జరిగినవి ఇక్కడే మర్చిపోవాలి, సరేనా? అవును, అసలు నిన్నంతా కనిపించకుండా ఎక్కడికి వెళ్ళిపోయారు? 18 ఏళ్ల యువతి నిన్న రహదారి ప్రమాదమున మరణించినచో ఆ బాలికను తీసుకుని ఒక్క దినములో మాలోకమున అప్పచెప్పి మారాల ఈ చెటకు తిరిగి వచ్చి తిని. కానీ నీలాంటి మొండి ఘటముతో ఈ చెట ఇక్కట్లు పడుచుంటిని. ఆ బాలికను మా లోకమునకు వెళ్ళవలెను, రమ్ము బాలిక అని ఒక్క మాట అనగానే మారు మాట్లాడకుండా నాతో మా లోకమునకు వచ్చినది. నీవు మాత్రం ఈ రోజు రేపు, ఈ రోజు రేపు అని ఇచ్చటనే వ్రేలాడుచుంటివి. ఆ అమ్మాయికి పెళ్ళై పిల్లలు పుట్టలేదు కదా గుప్తా గారు, అందుకే అంత త్వరగా వచ్చేసి ఉంటుంది. ఆ అమ్మాయి తల్లిని వెళ్ళి ఒక్కసారి అడగండి. తన కూతురు బ్రతుకుతుంది అంటే ప్రాణమైనా సంతోషంగా ఇచ్చేస్తానంటుంది. అది తల్లి ప్రేమ. మాతృ ప్రేమ గురించి నాకు తెలియను బాలిక.
కానీ కొన్ని పర్యాయములు కొన్నిటిని విడిచినచో మనస్సుకు శాంతి కలుగును. నా పిల్లల్ని వదిలేస్తే వచ్చే ఏ శాంతి నాకొద్దు గుప్తా గారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ప్లాన్ ఏంటే? కేక్ నెల పాడు చేద్దాం. సింపుల్. ఈ లిక్విడ్ ని ఈ పిండిలో కలిపేస్తే కేక్ బేక్ అవ్వదు, పిండిలా ఉండిపోతుంది. నీ తెలివే. ఇలా చెప్పగానే అలా అల్లుకుపోతావు. పద త్వరగా కలిపేసే. పెద్దమ్మ, పిన్ని, త్వరగా రండి. సుమంగ్లి అమ్మమ్మ, శివాని పిన్ని కేక్ లో ఏదో కలుపుతున్నారు. రండి. పద. గరిటె లేదేంటి? కడగడానికి తీసుకెళ్లారేమో. పిసికేసే. ఏంటే ముక్కులేస్తున్నా? త్వరగా కలపవే. కలుపు. ఇంకా చాలేవే, వాళ్ళు వచ్చేలోపు త్వరగా వెళ్ళిపోదాం. పద. మీరిద్దరూ కిచెన్ లో ఏం చేస్తున్నారు? అది వాటర్ తాగడానికి వచ్చాం అత్తయ్య. వాటర్ తాగడానికి వచ్చారా లేక పిండి కలపడానికి వచ్చారా? పిండిలో ఏదో కలపడానికి వచ్చారు పిన్ని. మేమేం కలుపుతారా? మాకేం పని? మేమంతా చూసాం పిన్ని. బన్నీ, నువ్వు వెళ్ళి నానమ్మని పిలుచుకురా. వద్దు, అమ్మమ్మని పిలవద్దత్తయ్య. ఏ అత్తయ్యకు మీ వెదవ పనులు తెలియకూడదనా? పిండి చేతులతో దొరికిపోయాం. ఏం చేయాలో చెప్పవే. ఎలాగో పిండి కలిపారుగా, ఆ పిండి పడేసి వేరే పిండి కలిపి మీరే కేక్ చేయండి. మాకు చేయడం రాదు. తిండమైన వచ్చా? మేం రెసిపీ చెప్తాం, దాన్ని ఫాలో అవ్వండి. వద్దే, మేం చేసిన కేకు ఎవరు తినలేరు. మేం చెప్పినట్టు చేస్తే అందరూ తింటారు. చెయ్యకపోతే అప్పుడు మీరు అత్తయ్య చేతిలో తిట్లు తింటారు, మేం కేక్ తింటాం. అలా బెదిరించకే, మీరు చెప్పినట్లే చేస్తాం. ఏం చేయాలో చెప్పండి. బన్నీ చూసి చెప్పబట్టి మీరు దొరికిపోయారు. లేదంటే అత్తయ్య దగ్గర మమ్మల్ని బుక్ చేసేవారు కదా. వీళ్ళ పాపం పండింది కాబట్టే బన్నీ చూశాడు. రెసిపీ చెప్తాను, కేర్ఫుల్ గా వినండి. అలా చేస్తే అరగంటలో కేక్ రెడీ అవుతుంది. అయ్యాక చెప్పండి, అప్పటి వరకు మేము రెస్ట్ తీసుకుంటాం. సరే, పదండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎవరండి? అభిరామ్ అంటే ఎవరు? మా డాడీ. ఏం కావాలి? కొరియర్ వచ్చింది, మీ డాడీని పిలువు. డాడీ ఫ్రెష్ అవుతున్నారు, నాకు ఇవ్వండి. సరే, ఇక్కడ సైన్ చేయండి. పావని, కేక్ నందిని నువ్వు రెడీ చేస్తావని చెప్పారు కదా, శివాని వాళ్ళు తీసుకొచ్చారేంటి? వాళ్ళు మాకంటే బాగా రెడీ చేస్తామన్నారు అత్తయ్య, అందుకే వాళ్ళకే వదిలేశాం.
మీకు కేక్ చేయడం వచ్చా? ఏదో ట్రై చేశారులేరా. కేక్ తినేలా చేశారా లేక తిన్నాక హాస్పిటల్కి వెళ్ళాలా? బాగానే చేశాం మామయ్య, ఏ ప్రాబ్లం రాదు. త్వరగా కేక్ కట్ చేసి తిని ఎలా ఉందో చెప్పండి. అభివసు, కేక్ కట్ చేయండి. బన్నీ ఎక్కడా? ఇక్కడే ఉండాలభి. బన్నీని పిలవండి, పాపం అరేంజ్మెంట్స్ మొత్తం తనే చేశాడు. బన్నీ 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 సంపు నిండిపోతుంది. నేను ఈత కొట్టలేకపోతున్నాను. ఎవరైనా ఉంటే కాపాడండి. కిట్టు, బన్నీని చూసావా? లేదు మావయ్య. ఏదైనా తీసుకురావడానికి బయటికి వెళ్ళాడేమో. లేదత్తయ్య, ఇప్పటి వరకు ఇంట్లోనే ఉన్నాడు. బయటికి వెళ్తే మాత్రం చెప్పి వెళ్తాడు కదా, చెప్పకుండా బన్నీ ఎక్కడికి వెళ్ళినట్టు? కాపాడండి. ఉదయం నుంచి వాడు సర్ప్రైజ్ అంటున్నాడు. ఏం సర్ప్రైజ్ ఇవ్వటానికి వెళ్ళాడో? వెళ్ళి వాడు తిరిగి వస్తాడుగా, ఈలోగా మీరు కేక్ కట్ చేయండి. బన్నీ వచ్చాకే కేక్ కట్ చేద్దాం, కాసేపు ఆగుదాం. నా కుడి కన్ను అదురుతుందండి. ఏదో అపశకునంలా అనిపిస్తుంది. బన్నీకి ఏమైనా అయ్యుంటుందేమో. కంగారు పడుకు వసు, బన్నీకేం అయ్యుండదు. ఇక్కడే ఎక్కడో ఉంటాడు. లేదు, అందరం తలో వైపు వెళ్ళి వెతుకుదాం. బన్నీ 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 నేను పైకి వెళ్ళి చూస్తాను. ఎక్కడున్నావు? బన్నీ 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 ఎక్కడైనా కనిపించాడా అండి? కనిపించలేదు పావని. పైకెళ్ళి చూద్దాం. బన్నీ బన్నీ జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మరి ఈ విషయం ఎప్పుడు మనకు చెప్పలేదే? చెబితే ఈ పెళ్లి చేసుకోవడానికి మనం ఒప్పుకోమని భయపడి ఉంటారు. ఇంతకీ వాడిని ఏం చేశారా? వాడు మా కొడుకు, వాణ్ణి ఏమీ చెయ్యొద్దు అని వాళ్ళు మా కాళ్ల వేళ్ల పడ్డారు. అందుకని వాడిని వదిలేశారా? వాడికి ఆ కుటుంబం అన్నా ప్రశాంత్ అన్నా పడదు. ఆ కోపంతో వాడు రామలక్ష్మి ప్రశాంత్ పెళ్లి చేసుకోబోతున్నారని తెలిసి రామలక్ష్మి జీవితం నాశనం చేసి వాళ్ల మీద తనకున్న కోపం తీర్చుకోవాలని చూశాడు. వాళ్ల మీద కోపం ఉంటే మన బిడ్డ జీవితాన్ని నాశనం చెయ్యాలని చూడటం ఏంటండి? కన్నవాళ్లనే ద్వేషించేవాడికి ఆ విచక్షణ జ్ఞానం ఎక్కడుంటుంది జానకి? నా బిడ్డ విషయంలో తప్పు చేసిన వాడి అంతు చూడాలని వెళ్లిన మాకు వాళ్ళ అమ్మా నాన్న అడ్డుపడేసరికి ఏమీ చెయ్యలేక వదిలేశాం. ఇంత జరిగినా వాళ్ళు మాత్రం 10 మందికి ఈ విషయం తెలిసేలోపు పెళ్లి చేసేస్తే సరిపోతుంది అన్నారు. ప్రశాంత్ కూడా నా అన్న తప్పు చేశాడు, నేను రామలక్ష్మిని పెళ్లి చేసుకుని ఆ తప్పును సరిదిద్దుకుంటానని గొప్పగా మాట్లాడాడు. అమ్మా రామా, వాళ్ళు వెంటనే పెళ్లి చేసేద్దామంటున్నారు. నేను సరే అన్నాను. నీకేమీ అభ్యంతరం లేదుగా? లేదు నాన్న,
మీ ఇష్టమే నా ఇష్టం. రామా, మరి నీ చదువు, మంచి హాకీ ప్లేయర్ కావాలన్నా నీ లక్ష్యం? నా వల్ల నా ఇంటి పరువు పోయే పరిస్థితి వచ్చాక కూడా నా చదువు కోసం, నా లక్ష్యం కోసం మా నాన్న పరువు పోతున్నా నేను చూస్తూ ఊరుకోలేను. నాన్న, మీ ఇష్టం వెంట నడిచేంత వరకు నాకు ఏ కష్టం రాలేదు. నాకంటూ ఓ ఇష్టం ఏర్పరచుకున్నాకే నాకే కష్టాలన్నీ. నా వల్లే మీకే బాధలన్నీ. నేను మళ్ళీ ఆ తప్పు చేయదలుచుకోలేదు నాన్న. అంతా మీ ఇష్టమే నాన్న. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఫోన్ ఎక్కడికి? ఇప్పుడే వస్తాను. అమ్మా, అమ్మా. వీడేంటి పిలుస్తున్నాడు? నీతో ఏమైనా పనుందేమో వదినా. ఏంట్రా? గుళ్ళో కరెంట్ ఎందుకు ఆపావు? అది నేనాపానా? అబద్ధం చెప్పొద్దమ్మా, ఆధారం ఉంది. నిజం చెప్పమ్మా, కరెంట్ ఎందుకు ఆపావు? నేను అది కరెంటు చెప్పమ్మా. అది అది నేను చారు ఆపమందిరా. చారు ఆపమందా? చారు ఎందుకు? ఆ విషయం దాన్ని అడుగు. వెళ్ళి పిలు. కరెంట్ ఆపాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో నాకు తెలియాలి. పిలుస్తాను. అబ్బబ్బబ్బబ్బా, ఎంత బాగా పళ్ళు తింటున్నావే కూర్చుని. చారు, చారు, ఉసే చారు. ఏంటి అంత చిరాకేంటే నీకు? అత్తయ్య అనడం కూడా మానేసావు. ఆ గౌరవం, ప్రేమ అన్నీ తగ్గిపోయాయా? ఇప్పుడేంటి గౌరవం, ప్రేమ అడుక్కోవడానికి వచ్చావా? అడుక్కోవడం ఏంటి? అడుక్కోవడం అంత కర్మ నాకేం లేదు. ఏంటి వాయిస్ లేస్తుంది? అరవకే. నువ్వు అరిచినప్పుడల్లా నా గుండె అరసేకన ఆగి కొట్టుకుంటుంది. సర్లే, ఎందుకు పిలిచావో చెప్పు. నేను సీను రమ్మంటున్నాడు. అప్పుడు బావే వచ్చి పిలవచ్చుగా, నిన్నెందుకు పంపించాడు? అయ్యో, నీకు పరిస్థితి అర్థం కావడం లేదే. గుళ్ళో కరెంట్ ఆపడం వీడియోలో కనిపించిందంట. అది వాడు చూశాడంట. ఏంటి అంతా కనిపించిందంట? నా కర్మకి నేను కరెంట్ ఆపడం మాత్రమే కనిపించిందంట. దానికి నన్ను పిలవడం ఎందుకు? నువ్వే ఆపమన్నావు కదా, అదే చెప్పాను. నేనా ఆపమన్నా చెప్పావా? ఏదో ఒకటి చెప్పకుండా నా పేరు ఎందుకు చెప్పావు? అరవకే, అరవకు, అరవకు. పద్మవ్యూహంలో అభిమన్యుడిని నుంచోపెట్టినట్టు నన్ను మధ్యలో నుంచోపెట్టి నిజం చెప్పమని నిలదీశాడేవాడు. అందుకే నీ పేరు చెప్పక తప్పలేదు. అయ్యో, వచ్చి నువ్వేదో ఒకటి చెప్పు. దా. నిజంగానే తెలిసిందా? మా అన్నయ్య దాకా వెళ్లాల్సిన పని లేదు. మా వదినే మనిద్దరి ప్రాణాలు తీసేస్తుంది. నన్ను ఇరికించేసి ఏదో ఒకటి చేయమంటే ఏం చేయమంటావు? ఇప్పుడెలా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.
ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సరిపోయింది. మీరు పంచ కట్టడం పూర్తయ్యేలోపు వ్రతం కూడా అయిపోయేలా ఉంది. బాను ఉండు, అసలే కన్ఫ్యూజింగ్ గా ఉంది. నువ్వు ఇంకా కంగారు పెట్టకు. ఇందులో కన్ఫ్యూజన్ ఏముంది సార్? ఆగండి, నేను హెల్ప్ చేస్తా. అబ్బా అలా కాదను, ఇది ఇటువైపుకి ఇది అటువైపుకి రావాలి. షో, నేను కడుతున్నాను కదా, కామ్గా ఉండండి. అయిపోయింది. ఇంత మాత్రానికే లేనిపోని హంగామా చేశారు. థ్యాంక్ యూ శ్రీమతి గారు. దీనికి బదులుగా నేనెప్పుడైనా నువ్వు శారీ కట్టుకునేటప్పుడు హెల్ప్ చేస్తాను. ఏం అక్కర్లేదు, నేనెప్పుడో రెడీ అయిపోయాను. పదండి, టైం అవుతుంది. అను, మన ఇంట్లో ఎప్పుడు వ్రతం జరిగినా నువ్వు మహాలక్ష్మిలా నగలు అలంకరించుకుని వ్రతంలో కూర్చునే దానివి. కానీ ఇప్పుడు సార్, మీరు పక్కనుండడమే నాకు పెద్ద అలంకారం. ఇంకా నగలతో ఏం పని? రండి సార్. ఇవి తీసుకెళ్లి తాకట్టు పెట్టి డబ్బులు తీసుకురా. వ్రతానికి డబ్బు అవసరం అవుతుంది. పైగా అన్నదానం కూడా ఉంది కదా, చాలా ఖర్చు అవుతుంది. సార్, వీటిని తాకట్టు పెట్టి డబ్బులు తెమ్మని భానుకి ఇచ్చాం కదా. అవును. ఎప్పుడూ మా అక్క మహాలక్ష్మిలా ఉండాలి. ఈ చెల్లి కోరిక కాదనకు. సరే, వ్రతానికి టైం అవుతుంది. దాను, మనకు అబద్ధం చెప్పి తన మనీయే మనకిచ్చినట్టుంది. మంచి అమ్మాయిలా ఉంది. సర్లే నీరజ్, తన మనీ ఎప్పటికైనా మనం తిరిగిచ్చేద్దాం. సరే పద. క్రేజీగా మనకెందుకింత ఫేవర్ చేస్తుంది? ఎందుకంటే మీ అన్నయ్య ఆర్యవర్ధన్ గారి కోసం. నో మీరా, తనేదో అల్లరి చేస్తుంది అంతే. షీఈ్ నాట్ సీరియస్ ఎట్ ఆల్. అయినా అన్నయ్య వదిన్ని తప్ప కల్లో కూడా వేరే అమ్మాయిని రానివ్వడం. ఏమో అనుకున్నాను అజయ్, నీలో చాలా మార్పు కనిపిస్తోంది. మంచి చేసే మార్పు కూడా మంచిదే కదా మీరా. సరే, లేట్ అవుతుంది, పద. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈ కవర్స్ పట్టుకుని వెళ్ళి పైన గదులు మంచం కింద 2 గిఫ్ట్ బ్యాగ్స్ ఉన్నాయి, వాటిని తీసుకుని రావాలి. ఎవరు ఫస్ట్ వస్తే వాళ్ళే విన్నర్స్. ఓహోహో, ఇంతేనా? వెరీ సింపుల్, చాలా ఈజీ. వాళ్ళు అంత సింపుల్ గా పెట్టరు బాబు. ఎస్. ఏముంది, పట్టుకెళ్ళడమే కదా. హలో డాడీ, పట్టుకెళ్ళాలి అని అనట్లేదు, పెట్టుకెళ్ళాలి అని అన్నా. ఎక్కడా? తలకి. తలకా? అవును పిన్ని, తలకి పెట్టుకునే వెళ్ళాలి. అలాగే గిఫ్ట్ బాక్స్ తో రావాలి. కమోన్, పెట్టుకోండి. పెట్టుకోండి. పెట్టుకుంటాం, తప్పదుగా. పెట్టుకోండి. పెట్టుకుంటున్నా. వన్, 2, 3 స్టార్ట్. దాపిన్ని.
అప్పు ఎక్కడ దొరికిందా? ఎస్, దొరికింది. లేడీస్ అంటే మన గౌరవం కదా, అందుకనే కావాలనే ఓడిపోయా. ఇవి తీసుకోరు అంకుల్. సరే సరేలే, ఇంతకీ గిఫ్ట్ ఏంటి? గిఫ్ట్ కాదు డాడీ, గేమ్ కదా. ఎంటీ బాక్సే. ఎంటీ బాక్సా? అపర్ణ కన్నా ఏదో గిఫ్ట్ వచ్చిందిలే అనుకున్నా. ఎంటీ బాక్సా? బాగుందమ్మా, చాలా బాగుంది. థ్యాంక్ యూ. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. దీపాలు లేకపోతే కిరసనాయిల్ దీపాలు వెలిగించుకోవచ్చు. రోడ్లు సరిగ్గా లేకపోతే బండ్లు ఇంట్లో పెట్టేసి నడుచుకుంటూనే పోవచ్చు. కానీ తినడానికి తిండి లేకపోతే మలమలా మాడిపోవాల్సిందే కదా సోదరులారా. చప్పట్లు కొట్టండి అందరూ. అందుకే మీకు పనున్నా లేకపోయినా, పని చేయాలన్న ఆలోచన ఉన్నా లేకపోయినా 2 పూట్ల కాలు మీద కాలేసుకొని నెత్తి మీద గుడ్డేసుకుని కూర్చుంటే గడిచిపోయే ఏర్పాట్లు మేం చేస్తాం అని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. చప్పట్లు చప్పట్లు కొట్టండి. ఇద్దరు మనుషులున్న ఇంటికి నెలకో 25 కిలోల బియ్యం బస్తా ఫ్రీగా ఇస్తాం. వారానికి ఒక కోడి, నెలకి సరిపడా నిత్యావసర సరుకులు అన్నీ మీ ఇంటికే డోర్ డెలివరీ చేస్తాం. ఏంట్రా బామ్మర్ది, జనాల్లో ఆలోచన మొదలైనట్టుంది. ఇందాకిచ్చిన రాంగ్ ఎక్స్ప్రెషన్ ఇప్పుడు ఇవ్వట్లేదు. పథకాల పవర్ అదే బావా. అందరూ పథకాలని గొంతు చించుకునేది దేనికోసం అనుకుంటున్నావు? ఇందుకే. ఏ లెక్కైనా జనానికి ఒకటే లెక్క హస్బెండు. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా మన తపాలా మనమే తోముకోవాలి. మనకేమిస్తున్నారనేదే చూస్తారు. కష్టపడకుండా గడిచిపోయే వారికే ఓట్లు వేస్తారు. ఇలాంటి పథకాలు వాళ్ళు ఇవ్వగలరేమో అడగండి. ఇవి మాత్రమే కాదు, పిల్లల్ని చదివించుకోవాలనుకుంటున్నారా? సీట్లు ఫ్రీ. మీరేదైనా వ్యాపారం పెట్టుకోవాలనుకుంటున్నారా? లోను ఫ్రీ. హలో, అన్నీ ఫ్రీ ఫ్రీ అంటే డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొస్తావయ్యా? ప్రజా సంక్షేమం కోసం గవర్నమెంట్ కావాలంటే అప్పులు చేస్తుంది. ఆ అప్పులు ఎవరు కట్టాలి? ఫ్రీ ఫ్రీ అని చెప్పి ఆ అప్పులన్నీ మళ్ళీ ఏదో రూపంలో మీ నెత్తి మీదే పడతాయి. అర్థమైందా? ఇలాంటి వాళ్ళు ఎవరైనా వచ్చి ఎలక్షన్లో మేము ఆ పథకాలిస్తాం, ఈ పథకాలిస్తాం, అవి ఫ్రీగా ఇస్తాం, ఇవి ఫ్రీగా ఇస్తామంటే చప్పట్లు కొట్టడం కాదు, ఎలా ఇస్తారని క్వశ్చన్లు చేయటం అలవాటు చేసుకోండి. ఎల్కేజీ సీటుకి ₹1,00,000 వసూలు చేస్తున్న ఈ రోజుల్లో మీ పిల్లల చదువులకి సీట్లు ఫ్రీ ఫ్రీ అంటే ఎలా ఫ్రీగా ఇస్తారని అడగండి. ప్రతి నెల 1 కేజీ బియ్యం బస్తా మా ఇంటికి వెయ్యొద్దు, మేమే 25 కేజీల బియ్యం బస్తా వేయించుకునేలాగా మాకు పని చూపించండి అని అడగండి. బియ్యం ఇస్తానంటే చేయి చాచి, పప్పు ఉప్పు ఇస్తామంటే చేయి చాచి, ఇలా ప్రతిదానికి చేయి చాచటానికి మనమేమైనా బిచ్చగలమా? ఎవరో ఇచ్చింది తీసుకుంటే మీకే ఉంటుందమ్మా గౌరవం. మన కష్టంతో మనం సంపాదించుకుని మనం ఎదిగి బ్రతకడమే గౌరవం.
ఒక్కసారి ఆలోచించండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. టీచర్ గారిని రేపు ఇంట్లో నుంచి సాగనంపుతారంట. సీత మన మాటలు విన్నట్టుంది మహా. అవునా పిన్ని? రేపు టీచర్ గారిని పంపించేస్తున్నారా? అందులో తప్పేముంది మామా? టీచర్ గారు డాన్స్ నేర్పించడానికి వచ్చారు. భువ హాసన్ మాస్టర్ గారు ప్రీతి ఉషలకి డాన్స్ నేర్పించడానికి వచ్చారు. పోటీ అయిపోయింది. మాస్టర్ గారు వెళ్ళిపోయారు. టీచర్ గారు కూడా వెళ్ళిపోతారు. అది కాదు అసలు విషయం. మరి ఇంకేంటి? టీచర్ గారు కష్టపడి నాకు డాన్స్ నేర్పించి నన్ను గెలిపించారు కదా. అవునమ్మా, నీ గెలుపులో టీచర్ గారి పాత్ర చాలా ఉంది. టీచర్ గారు లేకపోతే నువ్వు అసలు గెలిచేదానివే కాదు సీత. మధు ఇంట్లోనే ఉండిపోయేది. మరి అలాంటి టీచర్ని ఊరికే ఉత్త చేతులతో పంపించడం భావ్యం కాదు కదా. సీత ఏం చెప్పబోతోంది? సీత, టీచర్ని ఉట్టి చేతులతో ఎందుకు పంపిస్తాం? తన ఫీజు ఇచ్చి పంపిస్తాం. చిచి, టీచరు డబ్బు మనిషి కాదు మామా. ఆ విషయం అత్తయ్య గారికి కూడా తెలుసు. ఏమత్తయ్యా? మరి టీచర్ గారికి ఏం కావాలంట? వెళ్లే ముందు టీచర్ గారికి ఘనంగా సన్మానం చేయాలంట. టీచర్ అడిగారా? చిచి, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నిన్నెందుకు కొట్టానో తెలుసా? నేను అడిగిన దానికి నువ్వు ఖచ్చితంగా తెలీదనే సమాధానం చెప్తావు. ఆ సమాధానం వచ్చిన ప్రతిసారి ఇలాగే నీ చెంప మీద నా సంతకం పెడతానని చెప్పడానికి కొట్టాను. రావే. మర్యాదగా చెప్పు, సాగర్ రెండో పెళ్లికి ఒప్పుకున్నాడా? అక్కడ చూస్తావేంటే, నన్ను చూసి చెప్పు. ఒప్పుకున్నాడు.
ఏం కూసావే నిన్ను? రాణెమ్మా, ఏంటి బలవంతంగా శిఖర చేత అబద్ధం చెప్పించాలనుకుంటున్నావా? సాగర్ పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడని సొంత చెల్లెలే చెప్పింది కదా, ఇంకా డిస్కషన్స్ ఏంటి? వెళ్ళండి. అత్తయ్య ప్లీజ్ ఆపో. ఇంకొక మాట ఎక్కువగా మాట్లాడితే హెరాస్మెంట్ కేసు పెట్టి మీ అందరినీ లోపలతో ఇస్తాను. పంతులు గారు, మీరు కానివ్వండి. ఓం శ్రీమన్ మహాగణాధిపతే నమః. మహాలక్ష్మీ దేవతాభ్యో నమః. అమ్మా, ఈ మంగళసూత్రం తీసుకెళ్లి అందరి చేత నమస్కారం చేపించి తీసుకురండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పూల బుట్ట తీసుకొస్తున్నారు. పాపేది? అందులో ఉందనుకుంటా పిన్ని. అందంగా అలంకరించిన బుట్టలో ఉందా ఉలిచి పాప? ఇక్కడ పెట్టండి. ఉలుచి చెల్లి, ఉలుచి రూపం మారలేదు కదా? లేదక్క, నా బిడ్డ రూపం అలాగే ఉంది. విశాల్ బాబు గారు హాసినకల తిలోత్తమతే నన్ను మోసం చేయరు. మేం చీట్ చేశామా చిట్టి? వదినా, లివిట్. సుమన అలా అనుకోవడంలో అనడంలో తప్పులేదు. మనం మంచి చేయాలనుకున్నాం, అది బెడిసి కొట్టింది. ఉలూచి యాజ్ ఇట్ ఈస్ గా ఉంది. నా కూతురు నా పోలికలే బావగారు. లేకపోతే నా పోలికలు వస్తాయనుకున్నావా? విక్రాంత్ బాబు, మా చెల్లెల ఆనందానికి అడ్డుపడకండి. నా బంగారు తల్లి, నా బుజ్జికొండ, ఎన్ని రోజులైందో నిన్ను చూసి. ఈ అమ్మను వదిలే ఇన్నాళ్ళు ఎలా ఉండగలిగావమ్మా? నిన్ను వదిలి ఉండగలిగింది కానీ అత్తేను వదిలి రాలేదు, చూసావా? యూర్ రైట్ హాసిని. నిజం చెప్పాలంటే గాయత్రి పాప సర్పదేవిలో మిస్ అయిపోయాక నాకేం అర్థం అవ్వలేదు. ఉలూచి కూడా దారి తప్పింది అనుకున్నాను, కానీ తప్పిపోయిన నన్ను ఉలూచిని బయటపడేయగలిగింది. పోనీలే మమ్మీ, ఆ వెళ్ళిన ముగ్గురు క్షేమంగానే తిరిగి వచ్చేశారు.
ఎప్పటికీ మర్చిపోలేను తయ్యా. నా బిడ్డని తిరిగి నా ఒడికి చేర్చారు. మీరు నేను తీర్చుకోలేను. అంత పెద్ద మాటలెందుకు సుమనా? మనందరం ఒకే కుటుంబ సభ్యులం. కలిసిమెలిసి ఉండాలి, రుణపడి కాదు. మనిషే కాదు, మాటల్లో కూడా మార్పు వచ్చిందమ్మా. మంచిగా అనిపిస్తుంది కదా విక్రాంత్? మాట అయితే బాగుంది. ఆటపాట కూడా ఉందా? ముందు ముందు అన్నీ ఉంటాయి హాసిని. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రూపం మారొచ్చిన తిలోత్తమమ్మ గురించి వివరిస్తుంది వదిన. విశాల్, నువ్వెప్పుడైతే అమ్మా అని అన్నావో అప్పుడు గాని తను మా ఆయన కన్న తల్లి అని నేను అనుకోలేదు. వల్లభాబావు గారు అత్తయ్య రాలేదని ఈ 10 రోజులు దిగులు పెట్టుకుని డల్ అయిపోయారు. కానీ అత్తయ్య మాత్రం నవపారిజాతంలా వచ్చింది. అరే, చేంజ్ అవుతుందన్నారు కానీ మరీ ఇంత చేంజా? ఎక్కువ పాలిష్ చేసినట్లేదు. వదిన, అమ్మేమి బ్యూటీ పార్లర్ నుంచి రాలేదు, సర్పదేవి నుంచి వచ్చింది. సర్పదేవి అంటే అదో స్వర్గం అన్నట్టు ఉంది బాబుగారు. కరెక్ట్. సుమారు ₹1 కోటి విలువ చేసే కారులో నుండి కాలు కింద పెట్టడం, ఎండ తగలకుండా గొడుగు పట్టుకోవడానికి 2 అసిస్టెంట్స్ ని పెట్టుకోవడం, కాస్ట్లీ చీర కట్టుకోవడం, ఆ బిల్డప్ చూస్తుంటే 5-6 బ్యాంకుల్లో అప్పు చేసే ఉండాలి. వదినా, డ్రైవర్తో మాట్లాడాను. అన్నీ తిలోత్తమమ్మ సొంతమేనంట. నిజంగానా? ఇంత తక్కువ కాలంలో అంత ఎక్కువ ఎలా సంపాదించగలిగారంటారు? విశాల్ బాబు, ఆ సర్పదేవి అడ్రస్ కనుక్కొని మాకు చెప్పి పుణ్యం కట్టుకోవు? ప్రాణం ఉంటే ఉంటుంది, పోతే పోతుంది. రూపం అనంటావా? ఈ చింపురు జుట్టుకు బదులు ఇంకో కొత్త జుట్టొచ్చి నా షేపు, ఆ తర్వాత వచ్చే ఊపు అన్నీ మారిపోతే అంతకు మించి ఇంకేం కావాలి? చెల్లి, నువ్వు కూడా రా, ఇద్దరం కలిసి వెళ్దాం. అలాగే అక్క. హలో, ఏమనుకుంటున్నారు మీరు? అదేమైనా మీ పుట్టినిల్లు అనుకుంటున్నారా సరదాగా వెళ్ళి రావడానికి? ఎటు వెళ్తామో, ఎలా వెళ్తామో, వెళ్తే తిరిగి వస్తామో రామో కూడా తెలియని ప్లేస్ అది. అత్తయ్య, మన పిల్లలు తిరిగొచ్చారు కదా విశాల్. వచ్చారు, అందుకు సంతోషించాలి. అమ్మకు అదృష్టం కలిసొచ్చిందని మీరు కలిసి వెళ్తే ఇంకంతే సంగతులు. హాసనక్క అంటుంటే నేను కూడా సరదాగా అన్నానులేండి బాబుగారు. అంటే ఏంటి చెల్లి, నువ్వు రావడం లేదా? డ్రాప్ అయిపోయావా? నువ్వు కూడా వెళ్ళడం లేదక్కా. వై? అక్క, మనల్ని నమ్ముకుని ఇంట్లో వాళ్లే కాదు, కంపెనీలో ఉద్యోగస్తులు కూడా 1000 మంది ఉన్నారు. మనం క్షేమంగా ఉంటేనే వాళ్ల జీవితాలకి భరోసాగా ఉంటుందని భావించేటప్పుడు ఇలాంటి రిస్క్ తీసుకోకూడదక్కా. మీరు లైట్ గా తీసుకుంటున్నారేమో. అత్తే ఇచ్చే ఫోజులు చూస్తుంటే మనల్ని ఎక్కడ మించిపోతుందోనని డౌట్ గా ఉంది. పోనీలే వదిన, తనకు కలిసొస్తే కామైపోతుందేమో. అత్తయ్య చేసిన మంచి పని ఏంటంటే ఉలూచిని తీసుకొచ్చి సుమనికి అప్పచెప్పడం. మీరు రిలాక్స్ అవుతున్నారేమో గాని నాకెందుకో తన మీద కొన్ని తెలియని అనుమానాలున్నాయి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీరు తిక్కగా బాయ్ చెప్తారా?
మీకు అదిరిపోయే ట్విస్ట్ ఇస్తాను, చూస్తూ ఉండండి. జును వెళ్దామా? ఒక్క నిమిషం అంకుల్. లక్కీ, హాఫ్ డే మీ ఇంటికి వచ్చాను కదా, మిగిలిన హాఫ్ డే నువ్వు మా ఇంటికి రావచ్చు కదా. మీ ఇంటికా? ఏ రాకూడదా? సండేలో సగం మీ ఇంటి దగ్గర, మిగిలిన సగం మా ఇంటి దగ్గర. నువ్వు కూడా వచ్చేస్తే నేను వచ్చిన దానికి బ్యాలెన్స్ అయిపోతుంది కదా. ఈ ఐడియా ఏదో బాగుంది. అస్సలు బాగాలేదు. ఈ ఐడియా నాకు అస్సలు నచ్చలేదు. ఇందులో నచ్చకపోవడానికి ఏముంది? ఎలాగో సండేనే కదా, లక్కీ ఇంట్లో కూర్చుని తల్లో పేలు చూసుకుంటుందా? పర్లేదు, పంపించండి. లేదు లేదు, నేను లక్కీ షాపింగ్కి వెళ్దాం అనుకుంటున్నాం. ఏంటి నాన్న, మనం షాపింగ్కి వెళ్తున్నామా? నాకు చెప్పలేదే. ఇప్పుడే డెసిషన్ తీసుకున్నాను. బ్రో, షాపింగ్కి ఎప్పుడైనా వెళ్ళొచ్చు బ్రో. సండేలు మళ్ళీ మళ్ళీ వస్తాయా? వారానికి ఒక్కసారే వస్తుంది, అది కూడా 6 రోజుల తర్వాత వస్తుంది. అంతవరకు ఎదురు చూస్తూ కూర్చోవాలి. మనలాంటి చిన్న పిల్లలకి షాపింగ్ ఇంపార్టెంటా, సరదాగా గడపడం ఇంపార్టెంటా? అవును బ్రో, మనం సరదాగా గడపడమే ఇంపార్టెంట్. సండేని కరెక్ట్ గా యూజ్ చేసుకోవడమే ఇంపార్టెంట్. అయితే అది మీ నాన్నగారికి అర్థమయ్యేలా చెప్పు. అవును నాన్న, నాకిప్పుడు షాపింగ్ కి రాలని లేదు. సరదాగా జున్నుతో వాళ్ళ ఇంటికి వెళ్తాను. ఇప్పటి వరకు జున్నుతో కలిసే ఉన్నావు కదా లక్కీ, మళ్ళీ తనతో కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవాలా? నాన్నమ్మ, నాన్నకు నువ్వైనా చెప్పొచ్చు కదా. మిత్రా, ఇలాంటి చిన్న చిన్న విషయాల్ని చూసి చూడనట్టు పోవాలి. ఎందుకలా పట్టుకొని వేలాడుతున్నావు? లక్కీని వెళ్ళనివ్వు. నాన్నమ్మ పర్మిషన్ ఇచ్చింది. ఇక నువ్వు ఇచ్చినా ఇవ్వకపోయినా పర్వాలేదు, నేను జున్నుతో కలిసి వెళ్తున్నాను. ఒక్క నిమిషం జున్ను. నాకే తిక్కగా బాయ్ చెప్తారా? ఇప్పుడు మీ తిక్క కుదిరిందా? అమ్మని, అయితే ఇదంతా నువ్వు కావాలని చేసావా? అవును, లేకపోతే నాతోనే పెట్టుకుంటారా? ఇప్పుడైనా అర్థం చేసుకోండి, జున్ను జోలికెళ్తే జర్రంత జాగ్రత్తగా ఉండాలని. అర్థమవుతుందిరా, చెప్తా. నాకు టైం రాకపోదు, నేను నీకు సరైన జలక్కు ఇవ్వకుండాను పోను. చూద్దాం, అది చూద్దాం. బాయ్ నాన్నమ్మ. బాయ్ నాన్న. ఇవన్నీ ఎందుకే? అక్కడ వీడియో తీస్తానమ్మా, నువ్వు రాజును. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. లక్కీ, నువ్వు కూడా వచ్చావా? చాలా మంచి పని చేసావు. సండే అంతా సరదాగా మీరిద్దరూ ఇక్కడే గడపచ్చు. ఎంతో ప్లాన్ చేసి మరి లక్కీ ఇక్కడికి వచ్చేలాగా చేశాను. ప్లానా? ఏం ప్లాన్ జున్ను? అదంతా పెద్ద కథలే, ఇంకోసారి చెప్తాను. సారీ బ్రో, నిజానికి నువ్వు పిలిచావని నేను రాలేదు. నాకు అమ్మని చూడాలనిపించి వచ్చాను. నన్ను చూడాలనా? అవునమ్మా, సండేనే కదా, నీతో సరదాగా స్పెండ్ చేయాలనిపించింది. అవునా? ఎందుకు? ఎందుకంటే యు ఆర్ వెరీ స్పెషల్ టు మీ. నేను నీకు అంత స్పెషలా? అవునమ్మా, నువ్వు నాకు ఎంత స్పెషల్ అంటే నాన్న షాపింగ్ వెళ్దామని చెప్పినా కూడా షాపింగ్ వదిలేసుకొచ్చేటంత స్పెషల్.
ఫస్ట్ టైం నాన్న చెప్పింది కాదు అని నీకోసం వచ్చేంత స్పెషల్. మీ నాన్నని కాదని వచ్చేసావు. ఆయన బాధపడరా? ఏం బాధపడరమ్మా, ఎందుకంటే నా సంతోషమే నాన్న సంతోషం. నేనేం కావాలని అడిగినా నాన్న కాదనరు. ఓ అవునా? అయితే మీ నాన్న చాలా మంచివారన్నమాట. అవునమ్మా, చాలా చాలా మంచివారు. అవునవును, ఆయన గారి మంచితనం గురించి ఆయన గారి కూతురే చెప్పాలి. జున్ను, నీకోసం లంచ్ చేస్తే నువ్వు ఇంకో దగ్గరికి లంచ్కి వెళ్ళిపోయావు. ఇదేమన్నా బాగుందా? సారీ అంకుల్, నా వల్లనే జున్ను మా ఇంటికి వచ్చేసారు కదా. ఇట్స్ ఓకే అమ్మా, నో ప్రాబ్లం. అయినా మీ నాన్న నిన్ను మళ్ళీ బానే పంపించాడే. అంత సులువుగా పంపిస్తాడని నేను అనుకోలేదు. వాళ్ళ నాన్నగారి గురించి మీకు ముందే తెలుసా? బాగా పరిచయం ఉన్నట్టు మాట్లాడుతున్నారు. ఆఫ్ కోర్స్, నాకెందుకు తెలీదు. ఇన్ఫాక్ట్ వాళ్ళ నాన్నగారు నీకు కూడా తెలుసు. ఏంటి, వాళ్ళ నాన్నగారు నాకు కూడా తెలుసా? అవును లక్ష్మి, మొన్న పార్టీలో నువ్వు చూసుండాలే. పార్టీలోనా? తనెవరంటే అమ్మా, ఇక్కడ కూడా వాళ్ళ నాన్న గురించే టాపిక్కా? ఇంకా ఆయన గురించి వదిలేయండి. నువ్వు నేను లక్కీ సరదాగా ఏమైనా గేమ్స్ ఆడుకుందామా? లేదు, నేను సరదాగా కొన్ని వీడియోస్ తీస్తానమ్మా. నా ఫోన్ ఛార్జింగ్ అయిపోయింది, ఛార్జింగ్ పెట్టవా? సరే లక్కీ. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.